ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో డివిజన్ల పరిధిలో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు స్థానిక నాయకులు డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్నవారే ప్రచారం చేయగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారానికి తరలివస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లలో రోడ్ షోను నిర్వహించారు. బంగారు తెలంగాణ అంటూ హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నాం అంటున్న కేటీఆర్ కు సవాల్ చేస్తూ హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ కి డైరెక్ట్ కనెక్షన్ రాజేంద్ర నగర్ కు వస్తాం జరుగుతుంది. ఈ రోజు మనం ఇక్కడ చూస్తే ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. హైదరాబాద్ కి డైరెక్ట్ గా అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఈ రోజు ఈ సభాముఖంగా అడుగుతున్నా, రోడ్లు వేసింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ హయాం. పార్కులు కట్టింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ హయాం. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, గత 20 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు చేసింది ఏంటి? కేటీఆర్ అన్న అక్కడ అడుగుతారు, అయ్యా నా 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 5 సంవత్సరాలు చేసి చూపిస్తారంట. అయ్యా గత 2 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి అభివృద్ధి చేశావో దయచేసి మీరు వివరంగా చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం తప్ప మాయ మాటలు చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయొద్దని నేను ఈ సభాముఖంగా కోరుతున్నా.